వెల్కమ్ టు దిల్సే లక్ష్మీస్ కిచెన్. ఇవాళ మీ అందరి గురించి కూడా మంచి ఒక హెల్తీ డిలీషియస్ సూప్ని తయారు చేయబోతున్నాను. ఆ సూప్ ఏంటో తెలుసా? చికెన్ సూప్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు ఇవాళ ఈ ఇన్స్టెంట్ పార్ట్ తోటి తయారు చేస్తున్నాను. అండ్ దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? చికెన్ బ్రాత్. స్వాన్సన్ వాళ్ళది చాలా బాగుంటుంది. ఇది కానీ లేకపోతే మీకు వాటర్తో కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ కూడా సేమే. టోటల్ ఫ్యాట్ 0, కొలెస్ట్రాల్ 0 అండ్ సోడియము జస్ట్ 37% అన్నమాట. ఇది ఫ్యాట్ ఫ్రీ అన్నమాట. న్యూట్రిషన్ ఫ్యాట్స్లోని చాలా మంచిది. లేదనుకోండి మీరు చక్కగా వాటర్ని యూస్ చేసి ఇక్కడ మనకి ఎక్కడైనా అమ్ముతారు, మనకి చికెన్ బ్రాత్ మిక్స్ ఉంటుంది, అది ఆ సీజనింగ్ వేసుకుని తయారు చేసుకోవచ్చు. చికెన్ తీసుకుంటాం, గ్రిల్ చికెన్. దీన్ని ఇంకా కూడా చిన్ని చాలా చిన్ని ముక్కలుగా చేసి నేను దాంట్లో యాడ్ చేస్తాను. చిల్లీ వెనిగర్ తీసుకున్నాను, తర్వాత చికెన్ బ్రాత్ మిక్స్ తీసుకున్నాను, తర్వాత సెలరీ తీసుకున్నాను, వెజిటబుల్స్, అట్ ద సేమ్ టైం క్యారెట్ కూడా. తర్వాత బటరు ఆప్షనల్, మీరు కావలిస్తే వేసుకోవచ్చు, లేకపోతే డైట్ చేసిన వాళ్ళు వేసుకోకపోతే మంచిది. అలాగే సాల్ట్ అండ్ పెప్పర్. ఓకే, తర్వాత జింజర్ పైన వేసుకుంటే బాగుంటుంది, గార్లిక్ కూడా. సో ఇవి జస్ట్ ఇంగ్రీడియంట్స్. ఇవి తీసుకుంటే చాలు, డైట్ సూప్ తయారైపోతుంది. వెజిటబుల్స్ కానీ మీకు నచ్చితే పెప్పరు, గ్రీన్ పెప్పర్ కానీ, తర్వాత ఆస్ప్రాగస్ కానీ, లేకపోతే మీరు స్కాలియన్స్ కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ సీజనింగ్ హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను. సో హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఈ చికెన్ని కట్ చేసి మనం కొంచెం స్మాల్ పీసెస్ కింద తయారు చేసి అందులో వేసుకోవాలి. సో నేను కట్ చేసి ఇది పీసెస్ యాడ్ చేస్తాను. అయితే చాలామంది ఏం చేస్తారంటే సూప్ అయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి. చాలామంది చికెన్ లేకుండా కూడా సూప్ని ఎంజాయ్ చేస్తారు. సో నేనేమో ఇది లాస్ట్లోని వేస్తాను. అలాగే ఇది కూడా మన వెనిగర్ కూడా లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ సాస్ కూడా లాస్ట్లోనే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ నేను యాడ్ చేయనని చెప్పాను కాబట్టి మీకు కావలిస్తే మీరు యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ నాకు చికెన్ బ్రాత్లో సాల్ట్ ఉంది కాబట్టి నేను యాడ్ చేయను. అలాగే ఇప్పుడు నేను ఈ జింజరు, ఈ గార్లిక్ని కూడా నేను ఫ్రెష్గా సూప్ రెడీ అయిన తర్వాత అందులోనే వేసుకొని చూపిస్తాను. సో అట్ ద సేమ్ టైం హాట్గా ఉన్నప్పుడే ఈ వెజిటబుల్స్ కూడా వేస్తాను, అస్సలు బాయిల్ చేయను, ఎందుకంటే న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అన్నీ కూడా పోకూడదు సూప్లోని. అందుకే ఇది చాలా హెల్దీ సూప్. సో ఆల్రెడీ మనం ఇందులో పెట్టుకున్నాం కదా, వేసుకున్నాం కదా. ఇప్పుడు వేయాల్సింది ఏంటంటే బ్లాక్ పెప్పర్. నేను బ్లాక్ పెప్పర్ కొంచెం వేస్తాను అనమాట, అంటే ఇట్స్ లైక్ హాఫ్ టీ స్పూన్. సూపు నేను చూసారు కదా, ఇక్కడ ఈ సూప్ బటన్లో పెట్టి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత మనము దీనిని అట్లీస్ట్ మనం టైమరు సెట్ అయిన పీరియడ్ వరకు ఉంచాలి. అది బీప్ కొడుతుంది. అది బీప్ కొట్టిన తర్వాత చక్కగా మనకి ఈ సూప్ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్లోని మీకు ఇది తయారవడానికి 5 మినిట్స్ పడుతుంది. బౌల్లోకి తీసుకుందాం. చిల్లీ వెనిగరు హాఫ్ స్పూన్, క్యారెట్స్, సెలరీ, చిల్లీ సాస్, చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను జస్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ జింజర్ ఫ్లేక్స్, గార్లిక్ ఫ్రెష్గా కట్ చేసుకుని పీసెస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్, అయిపోయింది. మీకు నచ్చితే బటర్ యాడ్ చేసుకోండి, హాఫ్ టీ స్పూను. సో హెల్దీ సూప్ రెడీ.